సంతృప్తి లేదు, ఇంకా కావాలి, ఇంకా కావాలి, ఇది సరిపోవట్లేదు, ఇంకా కావాలి, ఇంకా కావాలి, ఇంకా కావాలి. కానీ ఒక విచిత్రం ఏంటంటే కావాలి 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 అని ఇలా పేర్చుకుంటాం, ఈలోగానే మన చితి పేర్చేస్తారు అక్కడ. ఇది మనకు తెలిసిన సత్యమే, కానీ పెద్ద పట్టించుకోండి. ఏదో కావాలని అలా పేర్చుకుని ఆహాహాహా అని మురిసిపోయే లోపు దాన్ని చూసుకుని ఆనందపడే లోపు మనం బకెట్ దన్నేస్తాం. అన్నీ అక్కడే ఉంటాయి, జాగ్రత్తగా మనల్ని మోసుకుని వెళ్ళిపోతారు. మొన్న చెప్పే ఉంటాను మీకు, పూజారి చచ్చిపోయాడు, పేపర్లో వచ్చింది. ఒక అర్చకుడు చనిపోయాడు, గుళ్ళో పూజారి చనిపోతే ఎవరో లేరు, అతనికి భార్య లేదు, పిల్లలు లేరు, ఎవరో లేరు, ఒంటరి పూజారి చనిపోయాడు. సడన్గా చనిపోతల్లోకి మరి ఆయన్ని దహనం చేశారు. తర్వాత ఇంట్లో వస్తువులు చూస్తుంటే కొన్ని పాత బస్తా మూటలు బయటపడ్డాయి. బస్తా మూటలు. ఏంటబ్బా ఈ మూటలు అని చెప్పేసి ఆ మూటలన్నీ తీశారు. మంచం కింద కొన్ని మూటలు ఉన్నాయి, మిద్ది మీద కొన్ని మూటలు ఉన్నాయి. ఈ మూటలు ఏంటబ్బా అని అన్ని మూటలు బయట తీసి సిమెంట్ బత్తాల్లో కట్టేశాడు. తీస్తే మొత్తం అంతా చిల్లర అంటే 10 రూపాయల నోట్లు, 50 రూపాయల నోట్లు, 100 రూపాయల నోట్లు, ఈ చిల్లర 5 రూపాయల నోట్లు, ఈ చిల్లరంతా ఉందన్నమాట, పోగేసి ఉంది అది. ఇంచుమించు మంచం కింద ఉన్న బత్తాలు లెక్కెట్టేసరికి ఒక 6 లక్షలు వచ్చిందంట. ఇంకా కొన్ని బత్తాలు ఉండిపోయినాయి మిద్ది మీద, అవి కూడా లెక్కెట్టాలి. మొత్తం లెక్క పెడుతున్నారు. ఆ రోజు పేపర్లో వచ్చే సమయానికి కొన్ని బస్తాలు లెక్క పెట్టామంటే ఒక 6 లక్షలు వచ్చింది, మిగిలిన బస్తాలు లెక్క పెట్టాలి. ఈ పూజారి గారు ఏం చేసేవారంటే జీవితంలో అందరింటికి వెళ్ళడం, తిరగడం, గుళ్ళోకి వచ్చే వాళ్ళకి పూజలు చేయడం, దక్షిణ తీసుకోవడం, అలా రూపాయి కూడబెట్టడం, ఓ బత్తా నింపుకోవడం. దాన్ని చూసుకుని అబ్బా 6 బస్తాలు అయ్యాయి, అమ్మయ్య 10 బస్తాలు అయినాయి, అమ్మయ్య 15 బస్తాలు అయినాయి అని అనుకుని ఆనందపడ్డాం అనమాట. ఇక కనీసం ఖర్చు పెట్టుకుని ఏడ్చింది లేదు, ఏమి కొనుక్కున్నది లేదు, ఏమి తిన్నది లేదు, ఎవరికి పెట్టింది లేదు, ఏమి చేసింది లేదు. చచ్చిపోయేదాకా వాటిని చూసుకుని అమ్మయ్య ఏదో విధంగా కష్టపడి ఒక 20 బస్తాలు పోగొట్టాడు అనుకునేవాడు అంతే. పోనీ ఏమైనా లెక్క పెట్టేమైనా అందంగా కట్టలు కట్టి చేసాడంటే అది లేదు. ఆ బస్తాలు అందులో పడేయడం, దానికి శుభ్రంగా ఒడ్లు మూట కట్టినట్టు మూట కట్టేయడం, పక్కన పేర్చుకోవడం. ఇలాంటి వాళ్ళని చూస్తుంటే అసలు సంతృప్తి లేదు, సుఖం లేదు, జీవితం విలువ తెలీదు, ఎందుకు బ్రతుకుతున్నారో తెలీదు, ఎవరి కోసం బ్రతుకుతున్నారో తెలియదు, ఎలా బ్రతుకుతున్నారో కూడా తెలియదు. ఇప్పుడు ఈ వర్తమానం వినేటప్పుడు నీలో సంతృప్తి లేదనుకో, కాసేపు అనుకుంటూ ఏముంది, ఒకవేళ ఆ స్థితిలో నువ్వు ఉంటే గనుక ఉన్నావేమో ఎవరికి తెలుసు. ఈ వర్తమానం వింటున్న సమయంలో నీలో సంతృప్తి లేదనుకో, నీకు సంతృప్తి ఎప్పుడు వస్తుందో చెప్పు ఒకసారి. ఎప్పుడు వస్తుంది? సైకిల్ కొనుక్కునేంత వరకు సైకిల్ లేదని ఏడుస్తాం, సైకిల్ కొనుక్కున్న తర్వాత సీట్ కవర్ లేదని ఏడుస్తాం, సీట్ కవర్ వేయించుకున్న తర్వాత ఫెడల్ కవర్ లేదనుకుంటాం, ఫెడల్ కవర్లు కూడా వేయించుకున్న తర్వాత ఫ్రంట్ క్యారేజ్ ఉంటే బాగుండండి అంటాడు. సర్లే అని చెప్పి క్యారేజ్ వేయించుకుని బ్యాక్ కూడా ఒక క్యారేజ్ ఉంటే బాగుంటుందండి అంటాడు. సర్లే అని అది కూడా వేస్తే ఏమంటే లైట్ లేదండి దీనికి అంటాడు. సార్ లైట్ వేయించిన తర్వాత స్టిక్కరింగ్ చేయించుకుంటే బాగుంటుంది అనిపిస్తుందండి, నా పేరు లేదండి దీని మీద అంటాడు. ఇంకెలాగే వీడి సైకిల్ చుట్టూ తీని తగలయ్యా, అసలు అది తీరుతుందా ఇంకా దాహం? అది తీరదు. ఇంకేవో చెప్తుంటాడు, మళ్ళీ ఇంకోటి చెప్తాడు. ఇది మానవ జీవితం. ఏదో ఒకటి వచ్చింది కదా అని తృప్తి ఉండదు, దీని మీద ఇంకోటి ఉంటే బాగుంటుందండి, ఇది కాకుండా అది అయితే బాగుండేమోనండి. వాళ్ళు చూసారండి ఎంత బాగున్నారో, వాళ్ళు చూసారు ఎంత హ్యాపీగా ఉన్నారో. వాడికి జీతం ఎక్కువ వచ్చేస్తుందండి, నాకేమో రావట్లేదు. వాడికేమో ఎక్కువ కలిసి వచ్చేస్తుందండి, నాకేమో కలిసి రావట్లేదు. సో ఇలాంటి దౌర్భాగ్యపు జీవితం, నువ్వు చచ్చిపోయేదాకు నీకేముండదు, ఇంకా సంతృప్తి ఉండదు. విచిత్రం మనుషులేటంటే కొత్త చొక్కా కొనుక్కుంటాడు, వేసుకుంటాడు, ఇంకోటి వేసుకున్న చొక్కా వంక చూస్తుంటాడు. అసలు ఈ చొక్కా వేసుకున్నావు కదా దౌర్భాగ్యుడా, దీని మీద నీకేమి లేదా? కొనుక్కున్నప్పుడు ఏ ఉద్దేశంతో కొనుక్కున్నావు? బాగుందనే కదా కొనుక్కున్నావు, వేసేసుకున్నావు. మళ్ళీ ఆడొక చొక్కా ఎందుకు చూస్తావు నువ్వు? నీది బాగానే ఉంది, ఇది చూసుకుని ఆడొచ్చు కదా. అవి లేదు బ్రదర్, అది ఇంకా బాగున్నట్టుంది అనిపిస్తుంది. మీరంతే, చీర కొనుక్కుంటారు, వేసుకుంటారు, మళ్ళీ పక్క వాళ్ళు చీర చూస్తుంటారు. ఇది నాకంటే ఎక్కువ డిజైన్లు ఉన్నట్టుంది దీనికి అనుకుంటారు. ఇది నాకంటే ఎక్కువ వర్క్ ఉన్నట్టుంది, ఇది నాకంటే డిజైన్లు ఎక్కువ ఉన్నట్టున్నాయి అనుకుంటారు.
సో ఇవన్నీ సాటిస్ఫాక్షన్ లేని జీవితం అండి ఇది. ఎప్పటికీ మీ బ్రతుకులో సంతోషం ఉండదు, ఎప్పటికీ మీ బ్రతుకులో ఆనందం ఉండదు. అందుకే ఎవరిని చూడకూడదు. మన ఆనందం కోసం మనకు ప్రభు ఇచ్చిన దాంతో మన సంతోషాన్ని మనం వెతుక్కుంటూ మనం బతకాలి తప్ప నువ్వు ఎవరి వైపో చూస్తే ఎప్పటికీ ఆనందంగా ఉండలేవు. అడవిలో సింహం ఉంది, అది కోతి వైపు చూసి అబ్బా చెట్ల మీద నుండి ఈ చెట్ట మీదకి ఎగరాలంటే దీని తర్వాతే నా బతుకులను అసలు ఎగరలేనని ఏడుస్తూ ఉంటుంది అనుకోండి కాసేపు. ఆ కోతి కిందకు చూసి అది ఎగురుతూనే కిందకు చూసి బతుకంటే దీంది, ఇది అడవికి రాజు, ఇది ఎవరినైనా వేటాడగలదు, దీని శక్తి అలాంటిది అనుకుంటుంది. సో దేని సామర్థ్యాన్ని బట్టి అది ఆనందపడటం లేదు. ఇక్కడ నేను చెట్ల మీద నుంచి ఎగరగలను, ఏది ఉంటే అది తెంపుకుని తినగలను, నా జాలీ లైఫ్ ఎవరికి వస్తుందని అనుకోండి హ్యాపీ. కానీ అలా అనుకోదు. నేను వేటాడగలను, నా శక్తి ఎవరికి వస్తుంది, నేను మృగరాజుని అడవికి రాజుని అనుకోండి హ్యాపీ. కానీ అది అలా అనుకోదు. అలా ఉంది ఈరోజు మానవ జీవితం. మనకున్న దాంతో సంతృప్తి పడి ధనాపేక్ష లేని వారే మీకు కలిగిన వాటితో తృప్తి పొంది ఉండండి, సాటిస్ఫాక్షన్తో ఉండండి, హ్యాపీయెస్ట్ లైఫ్ను అనుభవించండి. ఎవరి వైపు చూడకండి. చాలామందిని మనం అబ్జర్వ్ చేస్తుంటాం కదా, వస్తారు అలా చూస్తారు ఇలా చూస్తారు, నీ పాపిడి భలే ఉంటుందిరా నీ తల, నాకు అలా ఉండదు అంటాడు. నీ ముక్కు చాలా బాగుంటుందమ్మా, నా ముక్కు అలా ఉండదు, ఏంటో మరి. నువ్వు తెల్లగా ఉంటావే, నేను ఇలా బొగ్గులా ఉంటాను, ఏంటో మరి. ఇలాంటి మాటలు విన్నారా ఎప్పుడైనా? వీడు చూడండి భలే పొడుగ్గా ఉంటాడండి, నేనే ఏంటో పొట్టుడిని అయిపోయాను. ఇలాంటి పిచ్చి మాటలు మాట్లాడుకుంటూ ఉంటారు. అసలు ఈ నైజం నీలో ఉన్నంత వరకు నువ్వు చచ్చేంత వరకు హ్యాపీగా ఉండలేవు. ఇప్పుడే కదా, ఎప్పుడూ ఉండలేవు. రోజు ఏదో ఒక బాధ నేను వెంటాడుతూనే ఉంటుంది. ఏదో లేదనే ఫీలింగ్, ఏదో దక్కలేదనే ఫీలింగ్, ఏదో సంపాదించుకోలేదనే ఫీలింగ్, ఏదో నేను ఎదగలేకపోయానని ఏడుపు. ఇది నీకు డైలీ ఉంటుంది. ఇంకా నీ లైఫ్ అంతా ఇలాగ ఉంటుంది. ఎందుకంటే నీ మైండ్ మారాలి, నీ ఆలోచన విధానం మారాలి. ఏమంటే ఈరోజు ఆదివారం అంటే వాళ్ళు ఏం పులసేప తెచ్చుకున్నారట, మీరేం బంగాళదుంపలు తెచ్చారు, దైదురు కొట్టి బతుకు అందనుకోండి. ఎలా ఉంటుంది మనకి? వాళ్ళు పులసేప తింటున్నారా, భోజనం వాసన వచ్చేస్తుంది పక్కింట్లోంచి, మనం బంగాళదుంపల కూర తింటున్నామా అన్న బాధ వీళ్ళకి ఉంటుంది. అసలు ఈ బంగాళదుంప కూర లేని వాళ్ళు చాలామంది ఉన్నారు, దౌర్భాగ్యుడా చూడవా. ఈ బంగాళదుంప కూర లేని వాళ్ళు బయట చాలామంది ఉన్నారు, వాళ్ళకి అది కూడా లేదు. మరి నీకు అది కనబడదా? మాకు అది కనబడితే ఎప్పుడో బాగుపడదు. మాకు పక్కింటోడు పులసేప మీద ఉంటుంది, మన ఇంట్లో వేడి బంగాళదుంప కూర మీద ఉండదు. ఈ జీవితం ఎప్పుడు మారుతుందో అప్పటి వరకు నీ బ్రతుకులో సంతోషం ఉండదు, సంతృప్తి ఉండదు. అది లేకపోతే నువ్వు ఎంతకాలం బ్రతికినా ఇంతే, వృధా. అదే రోజు, అదే రాత్రి, అదే పగలు, అదే బ్రతుకు. కానీ నీ మైండ్ బాగోకపోవటం వల్ల ఆ బ్రతుకుని చిందరవందర చేసేసుకున్నావు. చిందరవందర. ఒక తండ్రి కొడుకును పిలిచి ఆ వాగులోకి వెళ్ళి నీళ్ళు తీసుకుంటారా, తాగుతానన్నాడు. కొడుకు వెళ్ళాడు, గబగబగబ లోపల దిగేసాడు. లోపల దిగేస్తే మొత్తం అంతా ఏమైపోయింది? కలగబులగం అయిపోయి మట్టి పైకి తేరిపోయింది. తేరిపోతే ముంచాలంటే మురుగ్గా ఉన్నాయి నీళ్ళు. మళ్ళీ పక్కకు వచ్చాడు. పక్క వచ్చి అందులోనే పారపోసి మళ్ళీ వచ్చాడు. వచ్చి డాడీ నీళ్ళని మురికెత్తిపోయాడు డాడీ, మరి ఏం చేయమంటావు? ఒక అరగంట పోయిన తర్వాత మళ్ళీ వెళ్ళరా అన్నాడు. మళ్ళీ వెళ్తే మళ్ళీ గబగబగా అందులో దిగేసాడు. అందులో దిగేస్తే మళ్ళీ మట్టి వేసిపోయింది పైకి. మళ్ళీ ముంచితే మళ్ళీ మురికి వచ్చేసింది. మళ్ళీ పారపోసాడు అక్కడ. మళ్ళీ వచ్చాడు. డాడీ అది తాగడానికి బాగోలేదు డాడీ, మళ్ళీ అలాగే అయిపోతుంది ఏంటంటే. ఈసారి ఒక అరగంట ఆగిన తర్వాత తండ్రి వెళ్ళాడు. అరే నాయన, నువ్వు పైనుండి ముంచుకున్నావు అనుకో, తేటగా ఉన్న నీరు వస్తుంది, మనం తాగొచ్చు. నువ్వెంత పనికిమాలోడు అంటే అందులో దిగి నువ్వే దాన్ని కలగాబులగం చేసి కింద ఉన్న మట్టి పైకి లేపి స్వచ్ఛంగా ఉన్నదాన్ని పాడు చేసి అందులో ముంచుతున్నావు. సో మన మైండ్ కూడా అంతే. ప్రశాంతంగా ఉంచుకుంటే ప్రశాంతంగా ఉంటుంది. అందులో దిగి నాట్యం చేసామనుకోండి ఏమవుతుంది?
అందులో ఉన్న బురదంతా పైకి తేలుతుంది. అంటే నీ మైండ్లో సంతృప్తి లేకుండా చేసుకునేది ఎవరు? నువ్వే. నీకేదో తెలియని ధనాపేక్ష, ఏం పట్టుకెళ్ళవు, అన్నీ తెలుసు నీకు, కానీ నీకు ఇది సరిపోవట్లా. అంతే కదా, నాకు ఇది సరిపోవట్లేదండి, ఇంకా కావాలనుకుంటున్నానండి అన్న వాళ్ళు చేతులు ఎత్తండి. ఉంటారు ఖచ్చితంగా. ఎందుకుండరు? మాకు ఏటోనండి జీవితం నచ్చలేదండి. ఏంటి బాబు, అందరూ మా ఊళ్ళో పెద్ద పెద్ద బిల్డింగులు, మా ఊళ్ళో హ్యాపీగా లైఫ్ ఎంజాయ్ చేసేస్తున్నారు, మేమే ఎలా ఉండిపోయామండి ఎక్కడేసిన కొంగలు అక్కడ అన్నట్టు. అందరూ బాగానే బాగుపడ్డారండి, మేమేనండి బాగుపడలేదండి. చూసారా, ఇలాంటి మాటలు విన్నారా అన్నారా? విన్నారా అన్నారా? అన్నట్టున్నాయా విన్నట్టున్నాయా? అన్నట్టే ఉన్నాయా? విన్నట్టుంటే పర్లేదు, అన్నట్టుంటేనే ప్రాబ్లం. కాబట్టి అన్నట్టుంటే కనుక ఒకసారి ఆలోచించుకోండి. దేవుడు ఏం చెప్తున్నాడంటే, సంతృప్తి కలిగి, మీకు కలిగిన వాటితో సంతృప్తి పొంది ఉండండి, తృప్తి పొంది ఉండండి. తృప్తి, సాటిస్ఫై అవ్వండి. ప్రపంచంలో చాలామందికి ఇవి లేవు, చాలామందికి.